Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? రాహుల్తో సిద్ధరామయ్య సమావేశం ముగిసింది. ఇక జాతీయ రాజకీయాల్లోకి రావాలని రాహుల్ కోరినట్లుగా తెలుస్తుంది. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదంటూ ఇక్కడ సిద్ధరామయ్య తెలిపినట్టు తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని ఇటు తేల్చి చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేగానే కొనసాగేందుకు సిద్ధు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక శనివారం కేపీసీ కార్యాలయంలో సిఎల్పి సమావేశం జరగనుంది. సోమవారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. విధానసభ ప్రాంగణంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. డీకే కేబినెట్ లో ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లుగానైతే సమాచారం బయటకు వస్తుంది. ఇక లింగాయత్, దళిత, కురుబ వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా చోటు లభించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఈ మేరకు అంటే రాజ్యసభకు వెళ్లేటువంటి అవకాశాన్ని అంటే సిద్ధు వద్దు అని చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, రాహుల్ ఆఫర్ చేసినప్పటికీ కూడా తనకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదు అంటూ సిద్ధరామయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? వేణు, కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సిద్ధరామయ్య నిన్నటి రోజున ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కీలక కారణం కూడా ఆయన నేరుగా వెల్లడించాడు. అధిష్టానం తనను రాజీనామా చేయమంది. అదే కోణంలో తాను రాజీనామా చేశాను. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు. తాను కంఫర్ట్ గానే ఉన్నాను. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాను. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి పదవి చేపడతానని అనుకోలేదు, కానీ ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాను. ఏదైతే అహింద ఉద్యమ నేతగా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలను ఏకం చేసిన ఘనత సిద్ధరామయ్యకి దక్కింది. మరోపక్క సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వారికి కేబినెట్ లో ఎంతమందికి అవకాశం దక్కుతుంది? మరోపక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ నేరుగా జాతీయ రాజకీయాలకు రావాలని ప్రోత్సహించారు. ఆయన జాతీయ రాజకీయాలే కాకుండా తాను కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేసినట్టు కూడా మనకు సమాచారం ఇస్తే, అయితే సిద్ధరామయ్యకు నేరుగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, రాజ్యసభ నేతగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందంటూ రాహుల్ నచ్చజెప్పినప్పటికీ కూడా ఆయన ససేమిరా అన్నట్టు మనకు సమాచారం అనిపిస్తే, అయితే డీకే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఎలాంటి అడ్డంకులు లేవంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా ఇప్పటికే ప్రకటించారు. సోమవారం డీకే ముఖ్యమంత్రి గాను మరో ఇద్దరు దళిత, లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అధికార మార్పిడి స్పష్టంగా జరిగింది. అధికార మార్పిడిలో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఇక్కడ అధికార మార్పిడి సిద్ధరామయ్య నుంచి డీకేకి వెళ్ళింది. అయితే సోమవారం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంటే తన పట్టును కోల్పోకుండా ఉండేందుకైనా జాతీయ రాజకీయాల మీద ఆసక్తి చూపటం లేదు సిద్ధరామయ్య. రేణు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరో 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే 3 సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. సిద్ధరామయ్య ఇంకా 2 ఏళ్ల కాలం అసెంబ్లీలో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవు. తన కుమారుని యతీంద్రను వరుణ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉంటాయి. యతీంద్ర ఇప్పుడే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ని క్యాబినెట్ లో ఇచ్చి లేదా డిప్యూటీ సీఎం గా తీసుకోవాలంటూ ఒత్తిళ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్ లకి ఎమ్మెల్సీగా ఉన్న యతీంద్రను క్యాబినెట్ లకి తీసుకో అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే ఖర్గే కుమారుడు, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే నేరుగా సిద్ధరామయ్య క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రేపు కూడా జరగబోయే డీకే క్యాబినెట్ లో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం నచ్చింది. ఏదైతే మల్లికార్జున ఖర్గే కుమారుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశించారు. అయితే ఇక్కడ దళిత సామాజిక వర్గంలో ఎవరికి లభిస్తుంది అనేది కూడా మనం చూడాలి. జి పరమేశ్వరంతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా రేసులో ఉన్నారు. మరోపక్క ఎంబీ పాటిల్ లాంటి సీనియర్ నేత ఉన్నారు. మరో మహిళా నేత కూడా డిప్యూటీ సీఎం పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా క్యాబినెట్ కూర్పు కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ఇటు సిద్ధరామయ్య వర్గాన్ని, మరోపక్క డీకే వర్గాన్ని సమన్వయం చేసుకోవాల్సింది. సీనియర్లకు అవకాశం ఇస్తూ జూనియర్లను, కొత్త వారిని కూడా క్యాబినెట్ లకి యువకులను ప్రోత్సహించే అవకాశాలు. అయితే ఇప్పుడు డీకే క్యాబినెట్ లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందా అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. మరోపక్క జాతీయ స్థాయి ఇంకోటి చూస్తే కిరణ్, ఇప్పుడు కొత్తగా
అంటే ఈ పవర్ షిఫ్టింగ్ లో డీకే డెఫినెట్ గా కూడా కొన్ని ఛాలెంజెస్ కూడా తాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తానుకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురయ్యే అవకాశం ఉందంటూ అంటున్నారు నిపుణులు. నిన్న ఏదైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత కొంత మేరకు మనకు యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకున్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. ఎందుకంటే అధికార మార్పిడి తర్వాత డీకే పైన అసంతృప్తి కనిపిస్తుంది. సిద్ధరామయ్య వర్గం అలకబూంతారంటూ సమాచారం వినిపించింది. అయితే అధికార మార్పిడి పైన మాస్ లీడర్ గా ఉన్న డీకే వైపు కూడా కన్నడ ప్రజలు మొగ్గు చూపుతున్నారంటూ మనకు ఒక స్థానికంగా అందిన సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే గత 3 ఏళ్ల పాలన పైన ఉన్న అసంతృప్తిని కూడా డీకే కంట్రోల్ చేయగలడు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దు గుర్రాలుగా నడిపించగలుగుతారు అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవి డీకే ఇప్పటికే రాజీనామా చేశారని ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది. ఆ స్థానంలో అహింద ఉద్యమ నేత సిద్ధరామయ్య శిష్యుడు సతీష్ జారకిహోళికి పిసిసి అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉన్నాయి. ఎట్టకేలకు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి తాను అడుగుపెట్టనంటూ సిద్ధరామయ్య ప్రకటించారు. రాహుల్ గాంధీతో కూడా ఆయన నేరుగా సమావేశమయ్యారు. అయితే రాహుల్ కూడా నేరుగా ఆలింగనం చేసుకున్నారు. డీకేకి లైన్ క్లియర్ చేసినందుకు సిద్ధరామయ్యకు అభినందనలు తెలపడమే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఓబీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు, రాజ్యసభ బాధ్యతలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు జాతీయ రాజకీయాల్లోకి రండి అంటూ ఆయన నేరుగా ఆహ్వానించారు. అయితే సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించిన సమాచారం వినిపిస్తుంది. అయితే చూడాలి, రాజ్యసభ ఎన్నికల వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక స్థానానికి సిద్ధరామయ్య ఏమైనా నామినేషన్ వేస్తారా అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఆయన రాజ్యసభకు నామినేషన్ ఇస్తే ఖచ్చితంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయంటే మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక రాహుల్ గాంధీతో సీఎం సిద్ధరామయ్య సమావేశం ముగిసింది. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ రాహుల్ కోరినట్లుగా తెలుస్తుంది. అయితే జాతీయ రాజకీయాల మీద సిద్ధరామయ్య ఆసక్తి కనబరచినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే తాను ఆసక్తి లేనట్లు చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అధిష్టానం మాత్రం సీఎం ఇటు సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఆశిస్తూ ఉంది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం అయితే లేకపోలేదు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారంటూ ప్రస్తుతానికైతే సిద్ధరామయ్య తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేగానే కొనసాగేందుకు తాను సుముఖత చూపుతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నట్లుగా చూడొచ్చు. ఇక సోమవారం డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. విధానసభ ప్రాంగణంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డీకే కేబినెట్ లో 3 డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లింగాయత్, దళిత, కురుబ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం లభించనుంది అన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి.